కాంట్రాక్ట్ కార్మికులను తాము అధికారంలోకి వస్తే పర్మనెంట్ చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారని, ఇప్పుడు తమ సమస్యలను పట్టించుకోవటం లేదని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కూటమి సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్ట సవరణ 2025ను తీసుకుని వచ్చిందని, దీని కారణంగా ప్రభుత్వ సంస్థలు కుదేలవుతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ జాతీయ సంఘాల పిలుపు మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన విద్యుత్ బిల్లు 2025 మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే పద్ధతులు ఉన్నందున బిల్లును వ్యతిరేకిస్తూ జాతీయ సంఘాల పిలుపు మేరకు కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరారు. జెన్కో, ట్రాన్స్కో, డిస్కంలో ప్రైవేటీకరణ విధానాలను ఆపాలని, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల్ని సంస్థలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని చెప్పారు. బిల్లు చట్టంగా మారితే రైతులు నష్టపోతారని, క్రాస్ సబ్సిడీలు దెబ్బతింటాయని అన్నారు. ఇటు కార్మికులు కూడా రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. అందుకే విద్యుత్ స్ట్రగుల్ కమిటీగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 9వ తారీఖున విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లు 2025 రాష్ట్రాలకు పంపించడం జరిగింది. ఈ ముసాయిదా బిల్లు మీద రాష్ట్రాల అభిప్రాయాలను కోరడం జరిగింది. ఈ విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లు రేపు శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ చట్ట సవరణ ముసాయిదా బిల్లు పార్లమెంటులో చట్టంగా మారితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిస్కంలన్నీ కుప్పకూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. ప్రభుత్వ డిస్కంల స్థానంలో ప్రైవేటు డిస్కంలు రంగప్రవేశం చేస్తాయి. ఇవాళ BSNL ఏ విధంగా టెలికాం రంగంలో దెబ్బతిని జియో లేదా ఎయిర్టెల్ లాంటి టెలికాం కంపెనీలు ఇవాళ రాజ్యం వెళ్తూ ఉన్నాయో, అదే పద్ధతుల్లో పవర్ సెక్టార్లో కూడా ఈ ముసాయిదా బిల్లు చట్టంగా మారితే ప్రభుత్వ డిస్కాంలన్నీ దెబ్బతిని విద్యుత్ వ్యవస్థ మొత్తం భారతదేశంలో ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. గతంలో మనం చూసినాం, కార్మికుల సమస్యల మీద పోరాటాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము ముసాయిదా బిల్లు తెచ్చింది. ఆ ముసాయిదా బిల్లులోనేటువంటి అంశాలు ఏంటంటే, మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడం ఒక రకము, రెండవది విద్యుత్ రంగంలో 51% కార్పొరేట్ రంగాలను తెచ్చి ఆదాయం ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రైవేటు రంగాలకు అప్పజెప్పాలనేటువంటిది రెండవ ప్రతిపాదన. మూడవది ఏంటంటే, విద్యుత్ రంగాన్ని స్టేజ్ బై స్టేజ్ ప్రైవేటీకరణ చేయాలనేటువంటి మూడవ ప్రతిపాదన. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, కేంద్ర సంస్థలైనటువంటి కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలైనటువంటి డయ్యూ డామన్ను కానీ, అలాగే చండీగఢ్ను కానీ ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పారు. పుదుచ్చేరిని ప్రైవేటు కంపెనీకి, అదానీ కంపెనీకి అప్పచెప్పేటువంటి ప్రయత్నము జరుగుతున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్కడకు వెళ్లినా జనం తండోపతండాలుగా వచ్చే విషయం మరోసారి నిరూపితమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. దీన్ని చూసి సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ సహించలేకపోతున్నారన్నారు. వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటనతో చంద్రబాబుకు కడుపు మంట ప్రారంభమైందన్నారు. చంద్రబాబు, లోకేష్ ఏడుపులే వైఎస్ జగన్ కు దీవెనలన్నారు. జగన్ కు లభిస్తున్న ప్రజాదరణ చూసి సహించలేకపోతుండటంతో ఎల్లో మీడియా సైతం దుష్ప్రచారం చేపట్టిందని మండిపడ్డారు. తెలంగాణలో తమ పార్టీ లేదని, అయినా సరే జనం పెద్ద ఎత్తున తరలివచ్చారన్నారు. దీని మీద కూడా ఎల్లో మీడియా విష ప్రచారం చేసిందన్నారు. జగన్ కు జెడ్+ సెక్యూరిటీ ఉందని, ఆ సెక్యూరిటీ ఉన్నవారు షెడ్యూల్ ఇవ్వటం అనేది సహజంగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతా ఉంది, ప్రజాదరణ పెరుగుతా ఉంది. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, వారు అందించినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఇవాళ గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అంతేకాదు, కరోనా సమయంలో సమర్థవంతంగా పరిపాలన చేసి కరోనాని అడ్డుకున్నటువంటి విధానం, కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉన్నటువంటి విధానాలు ఇవాళ రాష్ట్ర ప్రజానీకం గుర్తు చేసుకుంటున్నారు. ప్రతి ఇంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేలు జరిగింది, ఇవాళ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పాచిపోయిన పాత పద్ధతికి పదును పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేసేటటువంటి దానికి విత్తనాలు వేసిన సంగతి మీ అందరికీ తెలుసు. చాలా మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు, సోషల్ మీడియా నాయకులను అరెస్ట్ చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం, జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నాం. అయినా
జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతానే ఉంది. అయినా చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోతానే ఉన్నది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంతగా తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలనేటువంటి ఉద్దేశంతో కొత్త కొత్త ప్రచారాలు చేస్తున్నాడని నాకు అర్థం కాలేదు. ఇవాళ ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్లారు ఒక ప్రైవేటు పని మీద. లండన్ వెళ్లే ముందు హైదరాబాద్ లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు యొక్క పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ తీసుకున్నప్పుడు వారు ఏం చెప్పారంటే, లండన్ వెళ్లి వచ్చిన తర్వాత మీ హాజరుని కోర్టులో వెయ్యాలి అని చెప్పారు. దిస్ ఈజ్ ద కండిషన్. జగన్మోహన్ రెడ్డి గారు దాని ప్రకారం వెళ్లారు, లండన్ వెళ్లారు. లండన్ పర్యటన తీసుకొచ్చుకుని అయిపోయింది. ఆ తర్వాత కోర్టు విధించినటువంటి షరతు ప్రకారం కోర్టుకు వెళ్లారు, హాజరయ్యారు, బయటికి వచ్చారు, లోటస్ పాయింట్కి వచ్చారు, అక్కడ నుంచి బెంగళూరు వెళ్లిపోతారు. ఇదేగా జరిగింది. దీనికి ఏందబ్బా నాకు అర్థం కాదు ఇంత ప్రచారం. నిన్న నుంచి ఒకటే ఓకదంపుడు భయంకరమైనటువంటి ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఎంత గొప్పగా చేస్తున్నారంటే, నిన్న ఈనాడులో ఫ్రంట్ పేజీ జగన్ గారు కాదు, జగన్ కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు. అక్కడ మెట్లే కాదు, లిఫ్ట్ కూడా ఉంటది. నేను ఇల్లే ఇంకా లిఫ్ట్ ఎక్కుతున్నాడని చెప్పలా, కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు. ఇది కొత్తగా ఎక్కుతున్నట్టు. కోర్టు వారు ఇచ్చినటువంటి షరతు ప్రకారం, వారు ఇచ్చినటువంటి సూచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి కోర్టుకు హాజరైతే ఎంత ప్రచారం అన్ని చూడండి. అసలు ఇదిగో కట్ట, ఈ టీవీ5, మళ్ళీ అదేవిధంగా ఏబిఎన్ కోర్టుకు హాజరయ్యేందుకు చార్టర్ లగ్జరీ ఫ్లైట్ లో వచ్చిన జగన్. ఇదే పనేళ్ళకి జగన్ వచ్చిన చార్టర్ లగ్జరీ ఫ్లైట్ ఖర్చు గంటకు 8 లక్షల రూపాయలు. ఏందో మరి నాకు అర్థం కాదు. వాళ్ళు వీళ్ళేం తిరుగుతున్నారే? ప్రభుత్వ సొమ్ముతో తిరుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సొంత సొమ్ముతో తిరుగుతున్నారు. కాపువారి కార్తీక మాస వన సమారాధన మహోత్సవం నవంబర్ 23న మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని వడ్డేశ్వరంలోని బాంబుల నాయుడు తోటలో కార్తీక వన సమారాధన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు కాపు జేఏసీ నాయకులు జొన్న రాజేష్ తెలిపారు. తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో కాపు జేఏసీ నాయకులు మాట్లాడుతూ 23న జరిగే కాపు వారి కార్తీక మాస వన సమారాధన మహోత్సవానికి కాపు కుటుంబ సభ్యులందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. కార్తీక వన సమారాధనలో పిల్లలకు ఆటల పోటీలు, మహిళలకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ తిరుమల శెట్టి మురళీకృష్ణ, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నకొట్ట శ్రీనివాసరావు, కాపు రక్షణ వేదిక నాయకులు చందు భవన్ నారాయణ, జాతీయ కాపు సంఘం ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి రాము, కాపు చైతన్య రథం నాయకులు పులిగడ్డ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తారీఖు మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలోని బాంబుల నాయుడు గారి తోటలో కాపు జేఏసీ అండ్ జాగృతి సంయుక్తంగా నిర్వహిస్తున్న కాపు వన సమారాధనకి నియోజకవర్గంలోని కాపులతో పాటు రాష్ట్రంలోని కాపు ఉద్యోగులు, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వివిధ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా ఈ వనభోజనాలకు హాజరవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. కాపు ఉద్యోగులకు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల మీద కాపు జేఏసీ ఎప్పటి నుంచో పోరాటం చేస్తుంది. చంద్రచంద్రనాథన్ గారు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. అలాగే ఈ వనభోజనాల సందర్భంగా కాపు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళు ఈ వనభోజనాలకు వచ్చి ఉన్న సమస్యలను కాపు జేఏసీ దృష్టికి తీసుకొచ్చినలా చందు జనార్దన్ గారు మీ సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తారు. ఏపీయూడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పటి నుంచి సంయుక్త కార్యదర్శిగా జర్నలిస్టు లోకానికి ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్క జర్నలిస్టు గుర్తుపెట్టుకుంటారు. నాకు ఆ పదవి వద్దు, నేను నా జీవితకాలం మొత్తం ఇంకా నేను కాపుల కోసం పోరాడతానని చెప్పేసి ఆ పదవిని త్యాగం చేసి కాపు జేఏసీ అధ్యక్షులుగా కాపుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న వ్యక్తి చందు జనార్దన్ గారు. ఆయన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దాదాపు 10,000 నుంచి 20,000 మందికి కార్తీక మాసం రోజున ఒకరోజు ఐడెంటిఫై చేసి వనభోజనాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం 23వ తారీఖు ఆదివారం పూట పెద్దలు చెప్పినట్లుగా వనభోజనాల కార్యక్రమాలు గ్రాండ్గా జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి అంటే మంగళగిరి నియోజకవర్గంలో. మంగళగిరి నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక మంచి ఒక శుభపరిణామం పేరుంది. ఏంటి అంటే ఈ నియోజకవర్గంలో మన యువనేత నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తుంటాం.
కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయకుండా మోసగించిందని ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాన్ని విస్మరించడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి జమలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి కుటుంబానికి 20,000 ఆర్థిక సహకారం అందించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రైతాంగానికి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయకుండా మోసం చేశారని చెప్పారు. మొదటి విడతలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాన్ని సొంత భూమి కలిగిన రైతులకు అమలు చేస్తూ కౌలు రైతులకు రెండో విడతలో అందజేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కానీ హామీ అమలు కాలేదని చెప్పారు. భూమి లేని కౌలు రైతులందరికీ పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఎన్నికల సందర్భంగా సొంత భూమి కలిగిన రైతులతో పాటు భూమి లేని కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని, వాళ్ళకి రక్షణ కల్పిస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు 2024-25 ఏడాదిలో రైతాంగానికి ఒక్క పైసా కూడా అందించలేదు. 2025-26 మొదటి విడత ఆగస్టులో రైతుల ఖాతాలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు జమ చేశారు. ఆ సందర్భంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కౌలు రైతులకి అక్టోబర్లో ఇస్తామన్నారు. ఈ లోపల గుర్తింపు కార్డులు జారీ చేసి ఈ పంటలో నమోదు చేస్తామని, తద్వారా జాబితాలు రెడీ చేస్తామని, అక్టోబర్లో తప్పకుండా ఇస్తామని హామీని ఇచ్చారు. అక్టోబర్ పూర్తయిపోయింది. మన నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య నేత చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో పెండ్లిమర్రి మండలంలో చిన్నదాసరపల్లి గ్రామంలో రెండో విడతగా రైతుల ఖాతాలో నిధులు జమ చేశారు. కౌలు రైతులు మాత్రం విస్మరించారు. అంటే ముఖ్యమంత్రి గారు చేసిన వాగ్దానం గాల్లో గలిసిపోయింది. నమ్మించి కౌలు రైతులను మోసగించారు. ఇది సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును బట్టి పరిశీలిస్తే కౌలు రైతుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థమవుతూ ఉంది. వాస్తవంగా పంటలు పండిస్తున్న కౌలు రైతులను మొండి చేయి చూపించడం సరైనది కాదు. సాగు చేయని ఎక్కువ శాతం భూ యజమానులకి ముందుగా ఆర్థిక సహకారం అందించి కౌలు రైతుల్ని గాలికి వదిలేయటం అనేది చాలా అన్యాయం. వాస్తవంగా పంటలు పండిస్తున్న కౌలు రైతులకి పెట్టుబడి సాయం అవసరం. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో అనేక రకాలుగా రైతాంగం నష్టపోయారు. ముఖ్యంగా కౌలు రైతులు కుదేలైపోయారు. ఒకవైపు కరువు, మరోవైపు భారీ వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయారు. ఇటువంటి నేపథ్యంలో కౌలు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అన్నదాత సుఖీభవ పథకం కింద ఇచ్చే నిధులు ఎంతో కొంత కౌలు రైతులకు ఉపయోగపడతాయని కౌలు రైతాంగం భావించింది. కానీ ఆచరణలో మాత్రం కూటమి సర్కారు కౌలు రైతులను అంటింట ముంచింది. ఎప్పటికైనా కౌలు రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాన్ని అమలుపరచడానికి ఈ నవంబర్ నెలలోనే భూమి లేని కౌలు రైతుల్ని గుర్తించి వాళ్ళందరికీ అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రైతుల అభివృద్ధి సహకార పరపతి సంఘాల లక్ష్యమని నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నారు. రైతులకు రైతు నేస్తం, కర్షక మిత్ర పంట రుణాల విషయంలో జాప్యం జరగకుండా రుణాలకు కావలసిన పత్రాలను ఒక చెక్ లిస్టు ద్వారా ముందే ఖాతాదారులకు తెలియజేసి రుణాలు త్వరగా మంజూరు చేయడానికి కృషి చేయాలని పిఏసిఎస్ సిబ్బందికి మరియు సహకార శాఖ అధికారులకు సూచించారు. గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు సూచనల మేరకు రంగన్నగూడెంలోని కమ్యూనిటీ హాల్లో శ్రీ నేతాజీ వ్యవసాయ సహకార పరపతి సంఘం పిఏసిఎస్ అధ్యక్షులు కనకవల్లి శేషగిరిరావు అధ్యక్షతన సంఘం పరిధిలోని రంగన్నగూడెం, సింగన్నగూడెం, కోడూరుపాడు, ఉమామహేశ్వరపురం, శోభనాద్రిపురం గ్రామాల రైతులతో, అధికారులు, ప్రజాప్రతినిధులతో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. సంఘం పరిధిలో ఇస్తున్న వ్యవసాయ రుణాలు, అమలు చేస్తున్న పథకాలపై పూర్తిగా చర్చించి రైతులకు అవగాహన కల్పించారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ రైతు నేస్తం, కర్షక మిత్ర పంట రుణాల విషయంలో జాప్యం జరగకుండా రుణాలకు కావలసిన పత్రాలను ఒక చెక్ లిస్టు ద్వారా ముందే ఖాతాదారులకు తెలియజేసి రుణాలు త్వరగా మంజూరు చేయడానికి కృషి చేయాలని
పిఏసిఎస్ సిబ్బందికి మరియు సహకార శాఖ అధికారులకు సూచించారు. మేజర్గా మనకు పామాయిల్ ఉండటం వల్ల దానికి సంబంధించిన అమ్మోనియా కానీ లేకపోతే బోరాన్ కానీ అట్లాగే మెగ్నీషియం కానీ ఇవన్నీ కూడా గట్టిగా పెట్టి మనకి ఇబ్బంది లేకుండానే ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఈ కర్షక మిత్ర కానీ ఇంకా మిగిలిన విషయంలో లాంగ్ టర్మ్ కానీ ఈ షార్ట్ టర్మ్ కానీ క్రాప్ లోన్ల విషయంలో మనం రైతాంగంకి ముఖ్యంగా కొంతమంది రైతులు వెళ్ళబుచ్చిన అభిప్రాయాలు ఏంటంటే, ఇప్పుడు ఏదైనా కానీ ఒక లోన్ కోసం రైతు వచ్చినప్పుడు ఒక చెక్ లిస్ట్ తీసుకుని ఆ చెక్ లిస్ట్ ప్రకారం ఏదైతే ఇప్పుడు ఎల్టీకి అయితే చాలా అడుగుతారు, లాంగ్ టర్మ్ రైతు నేస్తం కర్షక మిత్ర వాటికి, ఎందుకంటే పక్కా ఫీడ్బ్యాక్ కూడా కమర్షియల్ బ్యాంక్ అయినా ఏదైనా లీగల్ అడ్వైజ్ న్యాయపరమైన తీసుకుని లింక్ డాక్యుమెంట్ కానీ పట్టాదారు పాస్ పుస్తకం కానీ అట్లాగే కావలసిన ఇంకేదన్నా చనిపోయి ఉంటే దానికి సంబంధించి లింక్లో వేరే బ్యాంకుల్లో మార్టిగేజ్ ఉంటే దానికి రిలీజ్ చేయటం కానీ అట్లాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్స్ అని తల్లిదండ్రులు చనిపోతే ఆస్తి ట్రాన్స్ఫర్ అయితే అదొకటి అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా నేను సూచన చేసేది ఏంటంటే సెక్రటరీ గారికి కానీ మన పాలక వర్గానికి కానీ మీరు చెక్ లిస్ట్ తీసుకున్నప్పుడు క్లియర్గా చూసి ఏ ఫారాలు అవసరమో అవి ఒకసారి తెమ్మన. ఇప్పుడు రైతులు కొంతమంది మా దగ్గరికి వచ్చినప్పుడు కానీ లేట్ అవుతుందని రైతులు చాలామంది చెప్పే డౌట్ లేదా ఏంటంటే, ఇప్పుడు కొంత ప్రాసెస్ అయినాక ఒక 10 రోజులు 15 రోజులు ప్రాసెస్ అయినాక మళ్ళీ ఆ పేపర్ తీసుకురండి ఈ పేపర్ తీసుకురండి అని అన్నప్పుడు ఆ పేపర్ల వల్ల లేట్ అవుతుందని. అంటే ఏదైనా కావచ్చు, బ్యాంకు మార్గదర్శకత్వాల ప్రకారం మనం అప్పు అడుగుతున్నాం కాబట్టి బ్యాంక్ అడిగినవన్నీ తీసుకురావాల్సిన బాధ్యత మన రైతు మీదే ఉంటుంది. ఆ పర్టికులర్ పొలం మీద వేరే బ్యాంకులో అంతకుముందు తీసుకుంటే అది క్లియర్ చేయటం కానీ, లేకపోతే వెబ్ ల్యాండ్ అని చెప్పి ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ ఆన్లైన్లో వచ్చింది, ఆ బ్యాంకుకి సంబంధించి తనఖా వెబ్ ల్యాండ్లో కనపడితే అది రిలీజ్ చేయించుకుని మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కార్తీక మాస పవిత్రతను చాటుతూ విజయవాడ కేంద్ర సాంస్కృతిక సంయోజక చల్ల లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఎస్వి హిందూ పరిషత్ సంఘటన మంత్రి శ్రీనివాస్ రెడ్డి, విహెచ్పి మహానగర్ కార్యదర్శి పొట్టి శ్రీహరి ఆధ్వర్యంలో కార్తీక దశ సహస్ర దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంధ్యా సమయాన పవిత్రమైన విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో వందల సంఖ్యలో వెలిగిన దీపపు కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందింది. ప్రజలు ఇలాంటి వేడుకల్లో పాల్గొనడం ద్వారా సనాతన ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకోవాలని నిర్వాహకులు సూచించారు. కార్తీక మాస పవిత్రతను చాటుతూ విజయవాడ కేంద్ర సాంస్కృతిక సంయోజక చల్లా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఎస్వి హిందూ పరిషత్ సంఘటన మంత్రి శ్రీనివాస్ రెడ్డి, విహెచ్పి మహానగర్ కార్యదర్శి పొట్టి శ్రీహరి ఆధ్వర్యంలో కార్తీక దశ సహస్ర దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్తీక దశ సహస్ర దీపోత్సవం అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక శోభతో కన్నుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్తీక మాసం అత్యంత పవిత్రమైందని, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని పేర్కొన్నారు. కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసమని, ఈ మాసంలో దీపాలు వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందని తెలిపారు. దేవరకొండ సనత్ కుమార్ శర్మ ప్రతి ఏటా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 4 రోజుల పాటు భక్తులు పరమేశ్వరులకు విశేష పూజలు నిర్వహించామన్నారు. కార్తీక మాసం యొక్క పవిత్రతని, దాని ఉద్దేశాలన్నీ స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ విశ్వ హిందూ పరిషత్ వైపు నుంచి ఒక సందేశం ఇవ్వాలి కాబట్టి పెద్దలు ఆదేశించారు. దాని ప్రకారంగా తక్కువ సమయంలోనే పూర్తి చేస్తాను. విశ్వ హిందూ పరిషత్ 1964లో ప్రారంభమైన తర్వాత మన హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం ఈ 62 సంవత్సరాలుగా విశేషమైన ప్రయత్నం చేసింది. అనేక రకాల విజయాలు సాధించింది. ఈరోజు భారతదేశం మొత్తం హిందుత్వంతో కలకలలాడుతూ ప్రపంచానికి నేతృత్వం వహించే విధంగా హిందూ సమాజాన్ని సంఘటితం చేసినటువంటి పని మనందరికీ తెలిసిందే. అయోధ్యలో రామజన్మ భూమి మందిర నిర్మాణం ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోని విశేషమైనటువంటిది. రేపు 25వ తేదీతోటి ఆ మందిరం పైన భగవద్ధ్వజాన్ని ఎగరవేయడంతో, ధ్వజావతరణతో రామ మందిర నిర్మాణం సంపూర్తి అవుతుంది. విశ్వ హిందూ పరిషత్ ఆ విధంగా మన హిందూ సమాజం యొక్క స్వాభిమానాన్ని నిర్మాణం చేయడం కోసం
సుదీర్ఘకాలం చేసినటువంటి పోరాటం యొక్క ఫలితం అది. ఇదే కాకుండా దేశంలో అనేక విశేషాలు విశ్వ హిందూ పరిషత్ నిర్మాణం చేసింది. ఎందుకంటే గ్రామ గ్రామాన ఈరోజు మన హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి పెద్ద దాడి మత మార్పిడి. మనకి పురాణాల్లో భస్మాసురుడి కథ తెలుసు. మనకి శివుడిని ప్రార్థన చేసి భస్మాసురుడు వరాన్ని కోరి, ఆ వరం ఏమిటంటే చెయ్యి నెత్తి మీద పెడితే ఎవరి నెత్తి మీద అయితే పెడతామో ఆ మనిషి భస్మం కావాలి. సరే అని చెప్పేసి వరం ఇచ్చాడు శివుడు. వెంటనే పరీక్ష చేయాలి మరి ఆ వరాన్ని. వారు ఏంటంటే లింగ రూపంలో ఉంటూ ఈ సృష్టి అంతా ఆయనే. సృష్టిలో మన కంటికి కనబడే రాయి, రప్ప, చెట్టు, ప్రతి జీవి కూడా పరమేశ్వరుడి నుంచి పుట్టింది. ప్రతిదీ కూడా ఆయన సృష్టి. కానీ కొంతమంది అడుగుతారు, ఈశ్వరుని మనం ఎలా చూడగలం? ఈశ్వరుడు ఎక్కడా లేడు, యావత్ సృష్టి అంతా ఆయనే ఉన్నాడు. ప్రతి జీవిలో మీ అందరిలో కూడా పరమాత్ముడు నిండి ఉన్నాడు అనే ఒక భావన మనం అర్థం చేసుకోవాలి. కానీ భగవంతుడిని మనం ఎలా చూస్తాం? పొద్దున్నే లెగవంగానే సూర్యనారాయణని నమస్కారం చేసుకుంటాం, ప్రత్యక్ష దైవం. మరి ఈశ్వరుని ఎలా చూడాలి? ఈశ్వరుని ఎలా చూడాలి అంటే మన పెద్దలు చెప్పుకున్నారు ఇందాక, లక్ష్మీనారాయణ గారు, మన మనసులోని జ్ఞాన జ్యోతిని వెలిగించుకుంటూ ఈశ్వర సాక్షాత్కారం చేసుకోవాలి. జ్ఞానజ్యోతి అంటే ఆయన చెప్పాడు, నాకు ఏదైతే జలాభిషేకం చేస్తారో, పాలాభిషేకం చేస్తారో, పంచామృత అభిషేకం చేస్తారో వీటినేమి నేను తీసుకోవట్లా, మళ్ళీ ప్రపంచానికి సృష్టికి ఇచ్చేస్తున్నా. అన్నీ నేనే, అంతా నేనే, అయినా నాదేమీ కాదు, అంతా ప్రపంచానికే. ఈ విధమైన భావనని, ఈ విధమైన సంకేతాన్ని భగవంతుడు మనకి ఇస్తున్నాడు. అంటే ఈ మాసంలో మిగతా సమయాల్లో మనం చేసినా చేయకపోయినా, అవకాశం ఉన్నా లేకపోయినా, కార్తీక మాసంలో ఈ 4 రోజులు కనుక ఇవి సూర్యోదయాత్ పూర్వం మనకి చెప్తూ ఉంటారు, శతం విహాయ భోక్తవ్యం అని. అంటే 100 మందిని విడిచిపెట్టి భోజనం చేయి. సహస్రం స్నానమాచరే, 1000 మందిని వదిలిపెట్టి స్నానం చేయి. లక్ష్యం త్యక్త్వా దాతవ్యం, లక్షను వదిలిపెట్టి దానం చేయి. కోటిం విహాయ జపమాచరిత. అంటే ఇవి బాహ్యమైనటువంటి అర్థం అయితే 100 మందిని వదిలిపెట్టు అని అర్థం మామూలుగా కనపడేది. కానీ పరమార్థం ఏమిటంటే శతం విహాయ భోక్తవ్యం అంటే మనం తినే అన్నంలో ఒక 100 మెతుకుల్ని తీసి పక్కన పెట్టి భోజనం చేయమని, తర్వాత జీవరాశులకి మనం ఆహారాన్ని ఇవ్వటం. అట్లాగే సహస్రం స్నానమాచరే, సహస్ర కిరణుడు సూర్య భగవాను, ఆయన రాకముందు స్నానం చేయి. అంతేగాని 1000 మందిని వదిలిపెట్టి స్నానం చేయమని అర్థం కాదు, మామూలుగా బాహ్యార్థం అది. అట్లాగే లక్ష్యం విహాయ దాతవ్యం అంటే మనం జేబులో చేయబెట్టినప్పుడు ఎంత వస్తే అంత దానం చేయాలి. కరెక్ట్గా దానికి పావలా వస్తుందా, ₹1 వస్తుందా వెతుక్కుని అదే బయటికి తీస్తాం మనం జాగ్రత్తగా. ఎందుకంటే మన సంకల్పం గొప్పది కదా, ఎంత దానం చేయదలుచుకున్నామో అంతే తీస్తాం బయటికి. అలా కాదు, చేయి బయటికి తీస్తే ఎంత వస్తే అంత దానం చేయాలి. దానం చేసేదానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. మన చేతితో చేస్తున్నటువంటి దానం మన మనస్సుకు కూడా తెలియకూడదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.